నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో పలు రంగాలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాము పనిచేసే చోట ఘర్షణలకు పాల్పడుతూ ఉన్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. టీచర్లు కొట్టుకుంటూ ఉంటే, అలాగే ఆరోగ్య శాఖ రంగంలో ఎంతో బాధ్యతగా పనిచేయవలసిన నర్సులు కూడా గొడవకు దిగుతూ ఉన్నారు. తాజాగా ఇటీవల కువైట్ లోని ఒక క్లినిక్ లో ఇద్దరు నర్సులు మగవారు ఎవరైతే ఉన్నారో ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. అలాగే ఈ యొక్క దాడిలో గొడవలో ఒకరి చెయ్యి విరిగిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. జహరా మెడికల్ ప్రొఫెషన్స్ క్రిమినల్ కేసు నెంబర్ 41/2024 ప్రకారం 1984లో జన్మించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఒక గల్ఫ్ నర్సు తన యొక్క సహోద్యోగిపై దాడి చేయడంతో కుడి చేతికి ఫ్రాక్చర్ అయిందని చెప్పి, మరియు నుదుటిపైన గాయంతో బాధపడుతూ ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ తో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మరొక నిందితుడు, ఇద్దరు దాడికి పాల్పడ్డారు కదా, ఒకరొకరు గొడవ పడ్డారు కదా, అందులోని మరొక వ్యక్తి కొట్టిన కారణంగా తనకు వెన్ను మరియు భుజాల నొప్పులతో బాధపడుతూ ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ ను పోలీస్ స్టేషన్ లో సమర్పించారు. క్లినిక్ లో పనిచేస్తూ ఉన్న సమయంలో ఈ ఘర్షణ జరిగినట్లు ఇరు వర్గాలు వెల్లడించాయి. వారు పని చేస్తూ ఉన్న చోటు ఏదైతే ఉందో అక్కడ పని కారణంగా నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేయి అని చెప్పేసి ఇద్దరి మధ్య మాటా పెరిగి గొడవకు దారి తీసి ఒకరిపైన ఒకరు దాడి చేసుకుని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు. అలాగే కువైట్ లో పని చేస్తూ ఉన్న చోట ఎక్కడైనా సరే, ఇళ్లలో అయినా సరే, కంపెనీలలో అయినా సరే, ఎక్కడైనా సరే ఇటువంటి గొడవలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నా. కానీ అటువంటివేవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకొని పోవడం మంచిది. ఎందుకంటే అవతలి వ్యక్తి ఎప్పుడు మనల్ని తక్కువ అంచనా వేస్తూ మనల్ని ఎప్పుడు తొక్కివేయాలని చెప్పి చూస్తూ ఉంటాడో అతన్ని వదిలేసి మన పని మనం చూసుకొని మనమైతే వెళ్ళిపోతూ ఉండాలన్నా. ఏదైనా క్షణికావేశంలో ఒక చిన్న తప్పు చేస్తే గాని అది మన యొక్క జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. కాబట్టి అందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.